చూసుకుంటే ఈరోజు వాక్యం కంటే కొద్ది విషయాలు ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే అవగాహన రావాలి. మనకేం తెలుసు, క్యాలెండర్ అయిపోయింది, కొత్త క్యాలెండర్ దగ్గర కొత్త సంవత్సరం ఎంజాయ్. చాలామంది నిన్న రాత్రి ప్రమాణాలు చేసింటారు. ఏమంట, అయిపోయి ఈ సంవత్సరం పోయింది, నేను తాగేది వదిలేస్తా, సిగరెట్ తాగేది వదిలేస్తా, నేను వ్యభిచారం వదిలేస్తా, ఏదైతే వాళ్ళు చేసే ప్రతిదాన్ని వదిలేస్తాని ప్రమాణం చేసుకొని ఏం చేస్తారు, మరి మంట మాట్లాడాలని కొద్దిగా స్టార్ట్ చేస్తారు. ఇది రిపీట్ జరుగుతుంది. ఈ క్యాలెండర్ మారడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి నాకు చెప్పండి. ఈ నూతన సంవత్సరం మనం జరుపుకుంటున్నామంటే మనకు వచ్చే లాభం ఏంటి? ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చే లాభము నష్టమును ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాలి. ఈ సంవత్సరం మనము దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు, వచ్చే లాభం ఏంటి? కొత్త బట్టలు వేసుకుంటే ఏమన్నా వస్తుందా? ఎప్పుడైనా వేసుకోవచ్చు. నీవు మారకపోయినా సంవత్సరం వస్తున్న పోతుంటుంది, క్యాలెండర్ మారుతుంది. కావాల్సింది ఏమిటో తెలుసా? మన ఆలోచనలో మార్పు రావాలి, మన పనిలో మార్పు రావాలి, మన యొక్క ఏ విషయంలో మనకు అవసరమో వాటిలో మార్పు రావాలి. దేవుడు ఏమంటున్నాడు, మనకి కొత్తగా అంటే ఎప్పుడు తెలుసా? మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాతే మనకి కొత్తది జీవితం. అది కొత్త జీవితం. అది అని ఎప్పుడు మొదలుకొని అనుక్షణము లేక అప్పటి నుండి అనేక పర్యాలు ఏం చేయాలి? అనుక్షణం మనకు కొత్తది. బాప్తిసం తీసుకోకపోతే, వాక్యానుసారంగా లేకపోతే, నీవు క్యాలెండర్ మార్చినా వేస్టే, మారకపోయినా వేస్టే. కొత్త జన్మ అంటే ఉండదు. ఇంకా నువ్వు ఎన్ని దినాలు బ్రతికినది ఇంకా దేవుని అకౌంట్లో లేవు. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు చదువుకున్నటువంటి మనం మరొకసారి చదువుకుందామండి. మనం ఎలాంటి వారు, మనకి ఎలా లాభమో చెప్తున్నారు చూడండి. కొత్తగా అంటే ఏమిటి మాట్లాడుతున్నారు చూడండి. ఏమంటున్నారు? అందుకు యేసు అతనితో, ఒకరు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని అతనితో నిశ్చయముగా చెప్పాను. ఏం చేయాలంట? మరణించి తిరిగి బ్రతకాలి. అంటే అర్థం ఏమిటి? ఈ మాట విన్న వెంటనే ఆయనకి ఒక ఆలోచన వచ్చేసింది. ఎవరికి? నికేదేము గారికి. ఏంటి బరువా? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ముసలి వాళ్ళు చనిపోయి మళ్ళీ ఒకసారి పుడతారా? చనిపోయిన తర్వాత ఇంకొక జన్మం ఉంటుందా? ఎలా? కొత్తదంటే ఏమిటి? కొత్తదనం అంటే ఏమిటి? ఆయన మాట్లాడుతూ 4వ వచనం చెప్తాడు.